ఎంత రమ్యములు నయాలి నివాసములు, ఎంత సుందరము నయాలి నిరారము, శంకరం నయాలి నివాసములు, ఎంత సుందరము నయాలి నిరారము, నివాసము Glory, hallelujah. యోనా గ్రంథము, క్షమించండి, యోనా గ్రంథము మొదటి అధ్యాయము మనం చదువుకుందాం. మొదటి నుండి. యావే వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. అంటే యావే వాక్కు అంటే ఆయన యొక్క వాక్యము ప్రతి కాలములో కూడా ఆయన యొక్క ప్రవక్తల యొక్క వాక్యము వస్తాయి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వాక్యము రాదు, కానీ ఆయన యొక్క ప్రవక్తలు అనబడినటువంటి వారి వద్దకి వాక్యం వస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన సర్వశక్తిమంతుడు కానీ అంతమంది కుమారుని ద్వారా ఆయన మాట్లాడాడు అని. అప్పుడు వాక్యం అనేది అందరి యొద్దకు రాదు. అందువల్ల ఈనాడు చాలామంది దుర్బోధకులు ఆ యొక్క వాక్యాన్ని ఆయన యొక్క పిలుపు అభిషేకం లేకుండా వాక్యాన్ని ఇష్టం వచ్చినట్లు బోధిస్తూ చాలా వంకర బోధలు వచ్చేసాయి. అందుకని ఒకరి మార్గం వాళ్ళకి యథార్థంగా వెళుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి యథార్థంగానే అనిపిస్తాయి, వాళ్ళు చేసే వాళ్ళకి యథార్థంగానే అనిపిస్తాయి, వాళ్ళు చేసి వాళ్ళు నడిచే మార్గం కరెక్ట్గానే అనిపిస్తుంది. కానీ అది మూర్ఖమైనటువంటి ఆత్మ అని బైబిల్ చెప్తుంది. అందువల్ల సంఘాలన్నిటి మీద కూడా మూర్ఖపు ఆత్మ, మాట వింటలేదు. వాడు ఇదిగో సర్వశక్తిమంతుడు ఒక్కడనంటే లేదు, ముగ్గురు కావాలంటే ఆ విధంగా వాదిస్తారు తప్ప వాళ్ళు సత్యాన్ని నమ్మరు. దుర్బోధల పక్షంగా, అసత్య బోధల పక్షంగా మూర్ఖంగా వాళ్ళు వాదించారే తప్ప మారు మనసు పొంది సత్యాన్ని తెలుసుకుని బాప్తిజం పొందిన వారు కారు. కాబట్టి ఆ కాలంలో యోనా యొద్దకి ఆయన యొక్క వాక్యం వచ్చేది. అందరి దగ్గర రాదు. ఆ కాలంలో ఎవరి దగ్గరకు వచ్చేది చెప్పండి? వాక్యము యోనా దగ్గరికి వచ్చేది. అప్పుడు సర్వశక్తిమంతుడు అని చెప్పాడనండి, నీనవ పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నీనవ మహాపట్టణమునకు పోయి
దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అప్పుడు ఆయన ఏం చెప్పండి, యోనా నువ్వేం చేస్తావు అంటే నీనెవ పట్టణము యొక్క దోషము నా దృష్టికి చాలా ఘోరంగా ఉన్నాయి. అంటే నీనెవ పట్టణస్తులు చాలా నా ఎడల భయభక్తులు లేకుండా, ఆ వాక్యానికి లోబడకుండా, ఆయన యొక్క ప్రవక్తలు ఏం చెప్పారో లేకపోతే వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా కాకుండా, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట వినకుండా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఆలోచన చెప్పులు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళు చాలా పాపాలు చేస్తూ ఉన్నారు, చాలా ఘోరంగా ఉన్నారు. అవిశ్వాసం వలన పాపం చేస్తారు. ఎవరైనా అవిశ్వాసం వల్ల ఏం చేస్తారు చెప్పండి? మోషే కాలంలో కూడా మోషే మీద నమ్మకం లేకే వాళ్ళు అవిశ్వాసంతో విగ్రహారాధన చేశారు. ప్రవక్తల మీద నమ్మకం లేకనే పాపాలు చేశారు. సర్వశక్తిమంతుడి మీద నమ్మకం లేకనే పాపాలు చేశారు. నీనెవ పట్టణస్తులు కూడా చాలా ఘోరమైనటువంటి పాపాల్లో ఉన్నారు. అబద్ధాలు, మోసాలు, గర్వము, సర్వశక్తిమంతుని భయభక్తులు లేకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఒకరినొకరు కలహాలు పెట్టుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఒకరి మీద ఒకరు అసూయ పడుతూ కలహాలు పెట్టుకుంటూ తన్నుకుంటూ గుద్దుకుంటూ దూషించుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వే పాపి, నువ్వే. అలాగా ఈ లోకం ఎలా ఉందో ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు, నీనెవ పట్టణంలో కూడా చాలా భయంకరమైన పాపంలో ఉన్నారు. ఆ పట్టణానికి ఒక దుర్గతి అంటే సర్వశక్తిమంతుడు ఆ నీనెవ ఆ పట్టణాన్ని నాశనాన్ని, దుర్గతి అంటే నాశనం కలుగుతాదని నువ్వు వెళ్ళి ప్రకటించు. ఎందుకంటే వారి పాపాలు బట్టి, ఎందుకంటే నీతిమంతులను రక్షించే బాధ్యత ఆయన. సరే, పాపుల్ని శిక్షించే బాధ్యత ఆయన. ఆయన సన్నిధిలో భయభక్తులతో కూర్చోవాలి. ఎన్ని విరుచుకొని జాగ్రత్త కూర్చోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ఎలా కూర్చోవాలి? భయముతో కూర్చోవాలి. ఏమైనా ఎన్ని విరుచుకొని అలా కూర్చోకండి. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. ఆ నీనెవ పట్టణస్తులు చాలా ఘోరమైన పాపంలో ఉన్నారు కనుక నువ్వు వెళ్ళి వాళ్ళకి దుర్గతి కలగబోతుంది, నాశనం కలగబోతుంది, వాళ్ళని నాశనం చేయబోతున్నానని చెప్పు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పాపాలు చాలా ఎక్కువైపోయాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా మాట వినలేదు. ఎవరు వాళ్ళే మాకు తెలుసు అన్నట్టుగా, మాకు మాత్రం తెలియదా అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు. నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి నాశనం కలుగుతుందని చెప్పమంటే అప్పుడు ఆ మాటకు లోబడకుండా వెళ్ళిపోయాడు. ఎవరంటే యోనా. సర్వశక్తిమంతుని మాటకు లోబడ. నువ్వు నీనెవ పట్టణానికి వెళ్ళాయా అని అంటే ఆ మాట విని ఆయన సన్నిధి నుండి లేచి నీనెవ పట్టణానికి వెళ్ళా. ఆ నీనెవ పట్టణానికి వెళ్లకుండా ఆయన అలాగే చెప్తుంటాడు. ఎవడెళ్తాడేంటి అని ఏదో అనుకున్నాడు మనసులో. అనుకొని ఏమైపోయింది చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు ఓడెక్కి తర్షీషు పట్టణమును పారిపోవాలని అతడు ఆ కేవుకు వచ్చి యావే సన్నిధిలో నిలవక ఓడతో వారి తర్షీషులకు పోవుటకు ఓడ ఎక్కాడు. అంటే సర్వశక్తిమంతుడు వెళ్ళమన్న మార్గాన్ని వెళ్లకుండా, చెప్పిన మాట చేయకుండా, చెప్పింది చేయకుండా తను ఏదో చేయాలనుకొని, తను ఏదో వెళ్ళాలనుకొని వెళ్తున్నాడు. అతడు యావే వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది అన్నాడు. వినాలి కదా, అతడు వినలేదు. ఈనాడు కూడా చాలా మంది ఏం చెప్తుంటారంటే నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి, అది అలా చెయ్యి అంటే మూడు ముద్దులాగా చేయరు. వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. యోనా కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయాలి. ఎప్పుడైనా ఏ సర్వశక్తిమంతుడు ఏదైనా చెప్పినప్పుడు దానికి లోపడుతున్నాడంటే అతను భయభక్తులు కలిగిన వాడు. ఆయన నామనిష్టం ఇది పెట్టయ్యా, ఇది చెయ్యాయా అంటే అతను చేయకుండా, పట్టించుకోకుండా తను ఏదనుకున్నాడు ఆ విధంగా పోతున్నాడంటే భయభక్తులు లేడు. అతను తెలిసిపోతాడు. అతను ఇతను సర్వశక్తిమంతుని భయం లేదని, ఇతను సర్వశక్తిమంతుని లోబడే పరిస్థితులు లేడని, ఇతడు ఏదో ఒక రకమైన ఆత్మ పనిచేస్తుందని, మాట వినని ఆత్మ పనిచేస్తుందని, కాబట్టి తను తెలిసిందేదో అందుకని స్వబుద్ధితో నడుస్తూ ఉన్నాడని
మనకు తెలిసిపోద్ది. భయభక్తులు కలిగిన వ్యక్తి వాక్యానికి లోబడతాడు. ఇదిగో ఈరోజు ప్రార్థన 8 గంటల కంటే అన్ని గంటలు ప్రార్థనకు వచ్చాడు, ముందే వచ్చాడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి అనమాట. అర్థమైందా? భయపడే వ్యక్తి. ఇదిగో ఆదివారం ప్రార్థన 8 గంటలకి, ఇదిగో మీరు వచ్చి 1 గంట ముందు ప్రార్థనలో ఉండాలంటే వచ్చాడంటే అతను భయభక్తులు కలిగిన వ్యక్తి అనమాట. భయం లేదని కూడా రాడు, మాట పట్టించుకోడు, లెక్కలో తీసుకోడు. అతను భయపడతాడు. ప్రతి చిన్నదానికి కూడా భయపడే వ్యక్తి ఏం చేస్తాడు? లోపడతా ఉంటాడు. ఇతడు మాట అంటే, ఆయన మాట అంటే చాలా భయంరా తెలిసిపోతుంది అతను. అది చెప్తున్నా కానీ పట్టించుకోకుండా, ఇది వచ్చేయి ఇక్కడికి వెళ్ళు అని అంటే పట్టించుకోకుండా, ఆ నిమ్మక నీరెత్తుగా నిర్లక్ష్యంగా ఉంటున్నాడంటే భయం లేదు, ఇక్కడ భయం పోయింది ఆయన అర్థమైపోతాడు అనమాట. కాబట్టి పిల్లారా, ఆ విధంగా అలాగే హల్లెలూయా చెప్పడం కానీ, ఆమెను చెప్పడం కానీ, ఏదో ఒక ఆత్మని వదిలిపెట్టిందంటే ఆమెను చెప్పలేవు. వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా ఆయన వాక్యానికి నువ్వు ఆమెను చెప్పలేవు. నీలో ఏదో ఒక తప్పు ఉన్నప్పుడు నువ్వు చెప్పలేవు. అంటే ఏదైనా సహోదరుల మీద దురాలోచన పెట్టుకున్నా, లేకపోతే ఏదైనా కానీ వాక్యాన్ని తప్పుగా తీసుకున్నా, లేకపోతే ఏదో విధంగా నువ్వు ఆరాధన వాక్యం వినేటప్పుడు కానీ ఏదైనా ఆయన మాట ఆమె అని చెప్పడం లేదంటే విధంగా ఈరోజు ఎప్పుడో పంపించాను ఆమెనని చెప్పకపోతే అక్కడ ఆత్మ లేని ఆత్మ కలిగిన వాడు ఆయన మాటను ఏకీమిస్తాడు, నమ్ముతాడు, ఆమెను చెప్తాడు అన్నమాట. ఆమెను చెప్పడం లేదంటే వాక్యం చదువుకోవడం వీళ్ళు కూడా. అయితే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలమైన వాక్యాలకైతే ఆమెను చెప్తారు. వాళ్ళు ఆ వాక్య ప్రకారం లేరనుకోండి, ఆమెను చెప్పరు. ఎందుకంటే ఆ వాక్య ప్రకారం లేరు కదా, చెప్పరు. కానీ నీతిమంతుడు ప్రతి మాటలోనూ ఉండడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ప్రతి మాటగా ఆమెను చెప్తాడు. హల్లెలూయా. అలాగా భయపడే వ్యక్తి అనమాట. అతను భయపడుతున్నాడు రా ఆ వాక్యానికి. అందుకని ఆమెను చెప్పడంలో, హల్లెలూయా చెప్పడంలో, ఆమెను చెప్పడంలో ఆయన వాక్యానికి అతను భయపడుతున్నాడు రా. అందులో యోనాకు అక్కడ భయం లేదు. సర్వశక్తిమంతుని వాక్యం అంటే భయం లేదు, ఆయన మాట అంటే భయం లేదు. ఆ మాట ఇతడు ఇంకా ఈయన అలాగే చెప్తుంటాడు కానీ అన్న లెక్కలో పోతున్నాడు అనమాట. చూడండి చివరిలో ఆ మాట అంటాడు అనమాట. అది యోనా గ్రంథము 3వ అధ్యాయము చూడండి. యోనా గ్రంథము క్షమించండి 4వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి ఒకసారి. ఉండమ్మ ఒకసారి ఫస్ట్ నుండి చదువుతాను. ఫస్ట్ నుంచి. యోనా దీన్ని గూర్చి బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నాడు. చూసారా, ముక్కు మీద కోపం వచ్చేసింది. యావే నేను నా దేశమంతుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా, అందువల్లే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపగలవాడవై సర్వశక్తిమంతుడైండి పశ్చాత్తాపడి కీడు చేయుక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషులకు పారిపోతుంది. ఈనాడు కూడా చాలా మంది అలాగ అనుకుంటారు. సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు, నేనే పట్టణానికి వెళ్ళంటే ఈయనకి పరిస్థితి ఏం తెలీదు. సర్వశక్తిమంతుడికి అక్కడ పరిస్థితి నాకు తెలుసు, ఈయన అలాగే వెళ్ళమంటాడు. కానీ నేను వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు మారు మనసు పొందుతారు, పశ్చాత్తాపడతారు. అప్పుడు ఈయన జాలి పడతాడు, ఏమి నాశనం చేయడు, ఎందుకు అక్కడికి వెళ్ళడం అనుకొని ఆయన చెప్పిన చోటుకి వెళ్ళకుండా వెళ్ళిపోయాడు. చాలామంది అలాగే అనుకుంటారు, ఊహించుకుంటారు. ఈయన అలాగే చెప్తాడు కానీ అక్కడ పరిస్థితి అలా ఉండదేంటి. చాలామంది ఏం చేసి యోనా కూడా అలాగే అనుకున్నాడు. యోనాకి ఏమొచ్చింది చెప్పండి, యోనాకి ఏమొచ్చింది? నేను ఆయన మరలా తర్షీషు ఓడ ఎక్కి, దీని తర్వాత చూద్దాం. తర్షీషు ఓడెక్కి బయలుదేరాడు. ఆ తర్వాత చూద్దామా. అయితే యావే సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చును. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును
తమ దేవతలను ప్రార్థించి ఓడ చులకను చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసి అప్పటికి యోన ఓడ దిగువ భాగములకు పోయి పడుకొని గాఢ నిద్రపోవచ్చుండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చిందయా? లేచి నీ సర్వశక్తిమంతునికి ప్రార్థించుము, మనము చావకుండా ఆ సర్వశక్తిమంతుడు మన యందు కనుకరించుడేమో. చూడండి, ఆ ఓడలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, నశించిపోయే పరిస్థితి వచ్చింది. సర్వశక్తిమంతుడే యోనా మాట వినకుండా వెళుతున్నందువల్ల ఆ ఓడ మీదకి ఆయన ఏం చెప్పి రెప్పించాడంటే గాలిని పుట్టించాడు, తుఫానును రేగి ఓడ బద్దలయ్యేలా చేశాడు అనమాట. ఎందుకు వచ్చింది ఆ కుటుంబానికి ఆ పరిస్థితి? అంటే ఓడకి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే యోనా సర్వశక్తిమంతుని మాట వినకుండా వెళ్ళిపోవడం వల్ల. సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే దాన్ని చేయకుండా ఉండడం వలన, అందువల్ల అతనికి ఏమొచ్చింది చెప్పండి, ఆ కుటుంబంలోనికి లేకపోతే ఆ ఓడ మీదకి భయంకరమైనటువంటి తుఫాను వచ్చేసి ప్రాణాలు పోయే పరిస్థితి, ఓడ ఊగిపోతా ఉంది, మునిగిపోయే పరిస్థితి, అందరి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి. ఆ సమయంలో ఆ యొక్క నావికుడు అంటున్నాడు, మీ దేవతలు ఎవరైనా ఉంటే మీరు ప్రార్థన చేయండి, ఓడ చులకన చేయటికై అందులోని ఓడ కాస్తే బరువు వల్ల మునిగిపోద్దేమో, కాబట్టి ఓడ బరువుగా ఉండే ఆ సరుకులన్నీ కూడా సముద్రంలో పడేసేయండి, అప్పుడు ఈ యొక్క సరుకులన్నీ కూడా దాంట్లో పడేసేయండి, ఓడ తేలికైపోద్ది, అప్పుడు మునిగిపోకుండా ఉండదు అని చెప్తే చాలామంది ఆ సరుకులు తీసుకుని వెళ్ళి వెంట తెచ్చుకున్న సరుకులన్నీ కూడా ఓడలో పడేసారు. వెంట తెచ్చుకున్న సరుకులన్నీ ఏం చేశారు చెప్పండి? ఓడలో పడేశారు. ఓడలో పడేస్తే అప్పుడు ఇంకా ఎవరైనా ఉన్నారని చూస్తే యోనా ఏం చేశారంటే ఆ యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోయి, ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి అసలు కనీసం సర్వశక్తిమంతుని మాటకు నేను లోబడలేదని కానీ, ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయలేదని కానీ ఏమీ లేకుండా హాయిగా ధీమాగా ఇలాగ పడుకొని, భయం లేకుండా హాయిగా ఇలాగ ధీమాగా భయం లేకుండా హ్యాపీగా కుర్చీలు ఎలా కూర్చుంటారు హ్యాపీగా అలాగ కూర్చొని నిద్ర పడుకొని నిద్రపోతున్నాడు. భయం కనపట్టలేదు, అతను శరీరంలో భయం కనపట్టలేదు, భయపడి ఎలాగా ఉంటారో అని లేడు అతనికి, ఏం జరుగుతుందో అతనికి తెలియదు, చక్కగా నిద్రపోతున్నాడు. అందరూ కంగారు పడిపోతున్నారు, అయ్యో ప్రాణాలు పోయేలా ఉన్నాయి, ఓడ పగిలిపోయేలా ఉంది, ఓడంతా కూడా మునిగిపోయేలా ఉంది, ఏమైపోద్దో ఏంటో అని అందరూ భయపడిపోయి సరుకులు బయటపడేసి, అయ్యా ప్రార్థనలు చేయండి, ఎవరెవరు కనికరపడి మనల్ని కాపాడతారేమో, ఎందుకంటే కష్టకాలంలో ప్రార్థన అనేటువంటి ప్రార్థన చేసుకోవడం ద్వారా ఆయన కనికరపడతాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కానీ వాళ్ళదే మమ్మల్ని రక్షించిన ఆయన అంటే ఆయన కనికరపడి రక్షిస్తాడేమోనని ప్రార్థన చేయమని యోనాకి చెప్తున్న. యోనా ఏం చేస్తారు చెప్పండి? అందుకని వాళ్ళు ఏమన్నారు, బాబు యోనా పడుకున్నావమ్మా, నేనా అన్నారా? పడుకో, నిద్రపోతున్నావా? పడుకో, ఇంకాసేపు పడుకో పడుకో అన్నారా? అనలేదు. ఓయి నిద్రపోతా ఏమన్నాడు చెప్పండి? ఓయి నిద్రపోతా. అంత గుర్రకెట్టి నిద్రపోతున్నావు, గురక నిద్రపోతున్నాడు. నిద్రపోతా అంటే అదే పడుకోవడం, నిద్రే నిద్ర నిద్రే నిద్ర నిద్రే నిద్ర, రెండోది లేదు, చక్కగా చేరిపోయి నిద్రపోతున్నాడు. అందరేమో గలిబిలైపోతున్నారు. ఇప్పుడు కూడా ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ ఓడ ఎలాగైతే నాశనం కాబోతుందని వాళ్ళకి ఎలాగైతే అర్థమైపోయిందో, ఈనాడు కూడా ప్రపంచం మొత్తం మీద కూడా 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందని, ప్రపంచం ఏమి జరుగుతుందని ప్రపంచం అంతా కూడా ఇప్పుడు భయపడిపోతుంది. ఇజ్రాయెల్కి అక్కడ హమాస్కి యుద్ధం, అలాగే ఉక్రెయిన్కి రష్యా యుద్ధం, రష్యా ద్వారా ప్రపంచానికి ముప్పు ఉందని బైబిల్ చెప్తుంది. ఈ ప్రపంచంలో
అణుబాంబులు పెరిగిపోయాయి. అలాగే భూమి వేడెక్కిపోయింది. ఏసీ లేకపోతే బ్రతకలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికక్కడ చెట్లు నరికేశారు. పూర్వం రోడ్ల మీద చెట్లు పెంచేవారు, ఇళ్ళ దగ్గర చెట్లు పెంచేవారు. ఆ చెట్లు పెంచడం వల్ల చల్లని వాతావరణం ఉండేది, ఇంటి ముందు చల్లగా ఉండేది. ఇప్పుడేంటంటే ఆ చెట్లను నరికేసి చక్కగా గచ్చులు చేసుకొని మట్టి నేలకు కాళ్ళకు అంటకుండా చాలా శుభ్రంగా ఉంటున్నారు. కానీ చెట్లు ఎక్కడికక్కడ నరికి రోడ్లు ఎడల్పని అవని ఇవని, అలాగే చెట్లు తోటలు అడవులు నరికి ఫ్యాక్టరీలు కట్టడం, ఇళ్ళు కట్టడం ఏవో చేస్తున్నారు. అందులో ప్రపంచంలో చెట్లు ఎప్పుడైతే నరకడం ఆరంభమైంది, అలాగే వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోయిందంటే మనం పీల్చుకునే గాలిలో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క ఇంటికి బండే. ఆ బండి ఇంట్లో ఒకరికి కాదు, ఇంట్లో కొడుకు ఒక బండి, కూతురికి ఒక బండి, భార్యకు ఒక బండి, భర్తకు ఒక బండి, లేకపోతే ఒక 2 కార్లు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు, లారీలు, కార్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆటోలు, ట్రాక్టర్లు విపరీతంగా గాలిని, ఆ పొగని గాలిలోకి విడిచిపెట్టడం వల్ల ఆ గాలి ఏమైపోయిందంటే అది గాలిలో నిండిపోతుంది. కానీ చెట్లు ఎందుకంటే చెట్లు ఏం చేస్తారంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ని, ఆ చెడ్డ వాయువుని పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంటాయి అన్నమాట. అందుకని చెట్లున్న ఇంట్లో దగ్గర వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అందుకని ఇక్కడ చెట్లు వేయండి అని అంటారు. కారణం ఎందుకంటే ఆ చెట్లు గాలి మనకు ఆరోగ్యానికి. ఎందుకంటే మనం బ్రతికేది ఆక్సిజన్ వల్లే. ఆక్సిజన్ లేకపోతే మనుషులు చచ్చిపోతారు. ఆ ఊపిరి మనం పీల్చుకునే ఊపిరి ఆ చెట్ల వల్లే దొరుకుతుంది అనమాట. అందువల్ల సరశక్తి మంత్రుడు దానిలో ఉంచాడు ఆయన. కాబట్టి పిల్లలు ఈనాడు అవన్నీ నరగడం వలన ఆక్సిజన్ గాలి, ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ గాలిలో ఉండిపోయి ఆ గాలిని పీల్చుకోవడం వల్ల ఈనాడు అనేకమైన వ్యాధులు, ప్రతి ఇంట్లో కూడా వ్యాధులే వ్యాధులు. భూమి వేడెక్కింది. ఈ రోజున ఏసీ అనేది తప్పని పరిస్థితి. ఒకప్పుడైతే ఎందుకులే అనుకునేవారు, కానీ ఏసీ అనేది లేకపోతే ఇళ్లలో ఉండలేని పరిస్థితి. కారణం ఎందుకంటే ఇప్పుడు మార్చి నెలలో నుండి ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. మార్చి నెలలో నుండి ఎండలు ఏమైపోయినాయి చెప్పండి? విపరీతంగా. మే నెల వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. నువ్వు అనుకుంటావు ఆ ఎండదేముందలే, నీకంటే ఎండ పనులకి వెళ్తుంటావు కాబట్టి ఆ పనుల్లో ఎండకి గాలికి అన్నిటి కూడా నీకు అలవాటు. కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వాళ్ళు ఆ యొక్క ఎండ గాలి వాళ్ళకు తెలియకుండా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమైపోతుంటారు చెప్పండి? సఫర్ అయిపోతుంటారు. వాళ్ళు ఎండ గాలికి ఏమైపోతుంటారు చెప్పండి? తట్టుకోలేకపోతుంటారు. కాబట్టి అందువల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే చల్లదనం కోసం మనిషి ఆరాటపడిపోతున్నారు. ఒకప్పుడు భూమి చల్లగానే ఉండేది. సర్వశక్తిమంతుడు సమస్తము చల్లగా ఉండేలాగానే సృష్టించాడు. కానీ మానవుడు భూమిని నాశనం చేయడం ఆరంభించాడు, భూమిని తవ్వడం ఆరంభించాడు, గుల్ల చేయడం ఆరంభించాడు, చెట్లు నరకడం ఆరంభించాడు, గాలిని పాడు చేయడం ఆరంభించాడు, సమస్తాన్ని నాశనం చేయడం. చెట్లు నరకడానికి ముందు ఉంటున్నాడు. అక్కడ రోడ్ల మీద చెట్లను కూడా నరికి పడేస్తున్నారు అన్నమాట మనుషులు. బయట దగ్గర అక్కడ అపార్ట్మెంట్ దగ్గర చెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే విపరీతమైన వేడి, సాయంత్రం అయితే విపరీతమైన వేడి ఇచ్చేస్తుంది. కారణం చెట్లు. ముందు సిమెంట్ రోడ్లు, ఆ సిమెంట్ రోడ్లకి ఎండ వేడెక్కుతుంది. ఆ ఎండ వేడికి ఆ రోడ్లన్నీ వేడైపోతాయి. సాయంత్రం అయ్యేటప్పుడు గాలికి ఆ వేడి గాలంతా ఇళ్ళలోకి వచ్చేస్తుంది ఆ గాలి అంతా. అందువల్ల ఇంతకుముందు ఏసీలు ఉండేవి కాదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో కూడా ఏసీ ఉండలేని పరిస్థితి వచ్చేసింది అనమాట. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈనాడు కూడా ప్రపంచం యుద్ధాల వల్ల కావచ్చు, అలాగే భూమి వేడెక్కడము. ఈ భూమి వేడెక్కితే ఏం జరుగుతుందనంటే పిల్లారా, ఈ యొక్క మంచు పర్వతాలు, సముద్రాలు, మంచు సముద్రాలు అవి కరిగిపోతాయి. లేకపోతే పర్వతాలు, హిమాలయ పర్వతాలు అంటే కరిగిపోయి, హిమాలయ పర్వతాలు అంటే మన కొండలు ఎలాగైతే మట్టి కొండలు ఉంటాయో అలాగే మంచు కొండలు అన్నమాట, ఐస్ కొండలు. అవి హిమాలయ పర్వతాలు అవి కరిగిపోతే సముద్రంలోకి వచ్చేస్తాయి. అప్పుడు సముద్ర మట్టం పెరిగిపోయి ఊళ్ళు మునిగిపోతాయి, దేశాలు మునిగిపోతాయి, పక్కన నుండి పట్టణాలు మునిగిపోతాయి, రాష్ట్రాలు మునిగిపోతాయి, అలాగే భూకంపాలు వస్తాయి,
అంతా కూడా ప్రపంచం అంతా కూడా అణుబాంబులతోటి, అలాగే వాతావరణం అంతా కూడా పాడైపోయి, కాలుష్యం పెరిగిపోయి, పొగ వల్ల కాలుష్యం పెరిగిపోయి, అంతేకాకుండా తినే ఆహారంలో కూడా కల్తీ, అలాగే రంగులు వేసుకోవడం, స్టైల్గా ఉండడం కోసం, చూడు నేను వండిన కూర అంత అందంగా ఉందో అదొక గొప్పగా భావిస్తూ ఆ రంగులు తెచ్చి కూరల్లో, వంకాయ కూరల్లో, చికెన్లో, వాటిలో వీటిలో రంగులు కలిపేస్తున్నారు. అవన్నీ కూడా కెమికల్స్. వాటి వల్ల క్యాన్సర్ అనేటువంటి వ్యాధులు, ఈ భయంకరమైన వ్యాధులు, మనం ఉపయోగించే ప్లాస్టిక్ వల్ల, సబ్బుల వల్ల రకరకాలైన వ్యాధులు వచ్చేస్తున్నాయి. క్యాన్సర్, భయంకరమైన వ్యాధులన్నీ కూడా వాటి వల్లే వచ్చేస్తుంది. ఉప్పు కూడా మంచిది కా. ఉప్పు ఒకప్పుడు మంచి ఉప్పు ఉండేది, కానీ ఉప్పు అంతా కూడా కల్తీ. అదే చెప్పాను కదా, ఒక ఆవిడ అందంట, మా ఆయన ప్రతిదానికి కూడా కోప్పడిపోతుంటాడమ్మా, ఏం చేయమంటావు అంటే ఉప్పు తగ్గించుకున్నారంట. ఉప్పు తగ్గిస్తే కూల్ అయిపోతాడు ఆయన. నువ్వు అస్తమానం ఉప్పు గరిటలు వేసి పెడుతున్నావేమో, అందుకని చాలా మంది అంటారు ఉప్పు కారం వల్ల కోపం ఎక్కువగా ఉంటుంది, ఉప్పు కారం తినే వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది అంటారు. కాబట్టి పిల్లారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఉప్పు వల్లే రుచికరంగా ఉండాలని ఉండేది, కానీ ఇప్పుడు వచ్చిన ఉప్పులో చాలా తేడాలు వచ్చేసాయి. అందువల్ల ఇప్పుడు వచ్చే ఉప్పు వల్ల బీపీలు, ఇప్పుడు తినే ఉప్పు వల్ల ఏమవుతుందంటే, ఎందుకంటే ఆహారాల గురించి చెప్తున్నాను, ఆహారం కూడా కల్తీ అయిపోయింది, నూనెలు కూడా కల్తీ అయిపోయి, బయట ఉన్నటువంటి నూనెల్లో వేపిన నూనెలోనే వేపి అమ్ముతుంటారు బయట. దానివల్ల బీపీలు ఎక్కువ వస్తుంటాయి అంట. ఉప్పు కూడా ఎక్కువగా తినకూడదు అన్నప్పటికీ కూడా అది గొప్పగా ఎలా తిప్పి ఉప్పు ఎక్కువ వేసుకొని తింటున్నారు, ఆయిల్ ఎక్కువగా తింటున్నారు. అవన్నీ కూడా ఎక్కడికో నీ బాడీని పట్టేస్తాయి, నీ శరీరాన్ని పట్టేస్తాయి ఆయిల్. అందుకని ఆయిల్ డబ్బాలాగా, ఉప్పు బస్తాలాగా తయారైపోతుంటారు. ఆయిల్ పట్టేస్తాయి, అదే నరాల్లోకి చేరిపోయి రక్తాన్ని ఏం చేస్తుంటే వెళ్ళనివ్వకుండా ఆ ఆయిల్ కొవ్వుగా మారిపోయి అది అడ్డుపడిపోయి ఆ గుండె జబ్బులు రావడం, ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఇప్పుడు గుండె జబ్బులు ఎక్కువగా పెరిగిపోయి, వ్యాధులు ఎక్కువగా పెరిగిపోయి, ఉప్పు కూడా అంతే. ఉప్పు కూడా అది రక్తంలో కలిసిపోయి ఆ ఉప్పు ఏమైపోద్దంటే గడ్డగట్టిపోతుంది. అది రక్తాన్ని గడ్డగట్టేలా చేసి ఉప్పు సన్నని నరాల్లోకి వెళ్ళనీయకుండా చేస్తామన్నమాట ఉప్పు. అలాగే షుగర్ కూడా అంతే. మనం ప్రతిదాన్ని కూడా తీపేస్తూ ఉంటారు, తీగా ఉండాలని ఒక స్పూన్ వేసుకొని 2 స్పూన్లు వేసుకొని తినేస్తుంటారు. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు విషంగా మారిపోయింది. అదేమవుతుందంటే ఆ తీపి రక్తంలోకి చేరిపోయి, అది ఆ రక్తంలో చేరిపోయిన తర్వాత ఆ రక్తంలోని వేడి వల్ల అది ఏమైపోతుందంటే గట్టి పడిపోతుంది అనమాట. గట్టిపడి జిలేబీలో ఎలా ఉంటుంది రక్తము, ఆ యొక్క తీపి అలాగే రక్తంలోనికి, ఆ రక్తంలో ఇది కలిసిపోయి రక్తం ముందుకు కదలదు అనమాట, ముందుకు వెళ్ళదు. ఆ ముందుకు వెళ్ళకపోవడం వల్ల సన్నని నరాల్లోకి, కళ్ళల్లో ఉన్న నరాల్లోనికి, చేతుల్లో ఉన్న నరాల్లోనికి, కిడ్నీలో ఉన్న నరాల్లోనికి రక్తం వెళ్ళక అవన్నీ కూడా దెబ్బతిరిగిపోతుంది. ఈనాడు ఆ విధమైన జబ్బులు అనేకమైన ఈనాడు రావడానికి కారణం ఆహారాలు. ఈనాడు విచ్చలవిడిగా ఇవన్నీ ఉపయోగించడం వలన. అదే కాదు, మనం తినే ప్రతి ఆహారంలో కూడా ఎరువులేస్తూ ఉన్నారు, ఎరువులేసి పండిస్తున్నారు. బియ్యాన్ని కానీ ప్రతిదీ కూడా, పండ్లు కానీ అన్నిటిలో కూడా ఏమొచ్చిందంటే విషయం వచ్చేసింది. అంతా కూడా అందుకని ప్రమాదకరంగా మారిపోయింది, ప్రమాదకరముగా ఉందన్నమాట పరిస్థితి అంతా. అణుబాంబులు ఒకవైపు, యుద్ధ వార్తలు ఒకవైపు, భూకంప వార్తలు ఒకవైపు, యొక్క ఆహారం యొక్క పాడైపోయింది, తినే ఆహారం విషయంగా మారిపోయింది. అదొక ఒకవైపు, త్రాగే నీరులో కూడా మార్పు వచ్చేసింది, ప్రతిదీ కూడా పాడైపోయింది అన్నమాట. అందువల్ల ఈనాడు మనుషులు తినడానికి భయపడుతున్నారు, ఎండకు భయపడిపోతున్నారు, యుద్ధాలకు భయపడిపోతున్నారు. ఏది చూసినా కానీ యుద్ధం ఆవరించి ఉంది. ఇంకొక వైపు చూసినట్లయితే జనాల్లో ప్రేమ చల్లారిపోయింది, విస్తరించుడి చేత. అందుకని వాళ్ళకి ప్రేమ చల్లారిపోయి లోక సంబంధం వాటి మీద ప్రేమ ఎక్కువ పెరిగిపోయింది. నాడు లోక సంబంధం వాటి మీద ఎక్కువ ప్రేమ పెరిగిపోయి సర్వశక్తివంతుల మీద ప్రేమ తగ్గిపోయింది. అందువల్లే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండకుండా ఒకరి మీద ఒకరు అసూయ, ఒకరి మీద ఒకరు ద్వేషము, ఒకరి మీద ఒకరు కక్ష, ఒకరినొకరు క్షమించుకోవడం లేదు, ఒకరినొకరు ప్రేమించడం లేదు, ఒకరి మీద ఒకరు పంతము, కక్ష,
ఒకరి మీద ఒకరు నువ్వు నా మాట వినాలంటే నువ్వు మాట వినాలని, నా మాట వినాలంటే నా మాట వినాలని బైబిల్ ఒకరికొకరు సహోదరి ఒకరికొకరు లోపడాలని. నేను లోబడేది ఏంటి, నువ్వే నాకు లోబడాలన్నట్టుగా ఉన్నా ప్రతి ఒక్కరు. ఎవరు ప్రతి ఒక్కరు ఏం చేయాలి, వాక్యానికి లోపడాలి. అందువల్ల కళాలు ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా వాక్యానికి లోబడాలి. హల్లెలూయా. అంతేకాదు ఎక్కడ చూసిన మనుషుల్లో ఆధిపత్యం ఎక్కువైపోయింది. ఆధిపత్యం చేయాలి, ప్రతి చోట కూడా నేను ఆధిపత్యం చేయాలి, అధికారాన్ని కోరుకుంటున్నారు. అధికారం కోసం ఎక్కడ చూసినా తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, చంపుకుంటున్నారు. భయభక్తులు లేవు. అందుకని అమెరికా ప్రపంచ ఆధిపత్యం చేయాలని, అందరూ అది అమెరికా చేతిలో ఉండాలని, అమెరికా తను చెప్పినట్టు నడవాలని అమెరికా కోరుకుంటుంది. రష్యా కూడా, చైనా కూడా ప్రపంచ ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి, పెత్తనం కోరుకుంటున్నాయి. అంతా నేనే పెత్తనం, దేశం ప్రపంచంతో నేనే పెత్తనం చేయాలి, అందరూ నా మాట వినాలి. ఎవరైనా దాని మాట వినకపోతే కక్ష కట్టడం, దాచేయడం, కోపం పెట్టుకోవడం, కక్ష కట్టడం, వాళ్ళతో మాట్లాడుకోవడం, వాళ్ళతో యుద్ధాలు చేయడం, కక్ష తీర్చుకోవడం. ఈ విధంగా ఆ విధంగా ఆధిపత్య పోరు పెరిగిపోయింది, పెత్తనాల పోరు పెరిగిపోయింది ప్రపంచంలో. అదే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. చాలా భయంకరమైన పరిస్థితి నాడు ప్రపంచంలో ఉంది. ఆ వాళ్ళ ప్రయాణంలో ఓడలో వెళుతుంటే ఓడ ఎలాగుందో అది గమ్యానికి చేరేలా పరిస్థితి కనపట్టలేదు, తర్షీస్కి వెళ్ళేలా కనపట్టలేదు, మధ్యలోనే సముద్రంలో మునిగిపోయేలా ఉంది, నశించిపోయేలా ఉంది. ఈనాడు కూడా ప్రపంచం నాశనం అయిపోయేలా ఉంది. అందువల్ల ఈ భయానకమైన పరిస్థితుల్లో, ఈ భయంకరంగా ఉన్న దినాల్లో నువ్వు నిద్రపోయే సమయం ఇది కాదు. నిద్రపోతా ప్రార్థన చేస్తూ గోడ చూసుకొని గోడకు ఆడుకుని మొత్తుగా నిద్రపోతున్నావేమో. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నిద్రపోవడానికి వీలుగా ఉండే కుర్చీని చూసుకొని చక్కగా పడుకొని అలాగే నిద్రపోతున్నావేమో. లేకపోతే ఇంటికి వెళ్ళగానే అందరికంటే ముందు ఇలా మంచం మీద పడుకొని చక్కగా నిద్రపోతున్నావేమో. సోమరి ఓయి నిద్రపోతా. ప్రపంచం అంతా భయంకరమైన పరిస్థితిలో ఉండగా మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని, భయంకరమైన శ్రమకాలం రాబోతుందని, లేఖనాలన్నీ నెరవేర్చబడుతున్నాయని ఈ వర్తమానం వింటూ ఉన్నప్పుడు నీ కన్నులకి ఎలా నిద్రపోతుంది. ఓయి నిద్రపోతా. ఎవరవలే నువ్వు కూడా నిద్రపోతున్నావేమో ప్రార్థన జీవితం లేకుండా. ప్రార్థన కొన్ని లెగిసి తెల్లారి గంటల ప్రార్థన కానీ లెగుస్తాం, లెగిచి కూర్చొని కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటూ నిద్రపోతాం. అలాగే పడుకోబోయే ముందు ప్రార్థన కానీ చేసుకుంటాం, పడుకొని అలాగే నిద్రపోతాం. ప్రార్థన ఎప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి కాబట్టి నిద్రపోయి, అందుకని ఓయి నిద్రపోతా ఎందాక నిద్రించదు. లోకములో మూడో ప్రపంచంలో కనుబాంబులు లేకపోతే శ్రమకాలం మోసేలా రాబోతున్నారు. ఆ భయంకరమైన ఉగ్రతలో నశించిపోకుండా ఉండాలంటే ఆయన యొక్క కనికరం మీకు దొరుకున్నట్లు, ఉగ్రతను తప్పించుకున్నట్లు లేచి ప్రార్థన చేసే సమయం ఇది. హల్లెలూయా. మోత్తుగా పప్పు శుద్ధలా ఉండే సమయం ఇది కాదు సుమా. లేకపోతే గోడ కత్తుకుపోయినా ఏమంటారు వాటిని, పిడకలాగుండే సమయం ఇది కాదు. నువ్వు మెలుగు కలిగి ప్రార్థించే సమయం, ఏదో కుర్చీ కత్తుకుపోయి ఉండే సమయం కాదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంచానికి అతుక్కుపోయి ఉండే సమయం కాదు. లేవడం తిరగలు తిరుగుతూ ఉంటాడు. ఆమె కూడా తిరగలు తిరుగుతూ ఉంది. ఈరోజు కదా పడుకుంది, ఈరోజు దగ్గర సెలవు, ఈరోజు దగ్గర పనికి వెళ్ళింది, ఈరోజు దగ్గర పడుకొని రోజంతా ఓయి నిద్రపోతా. లేచి ప్రార్థించి కనికరము దొరుకున్నట్లు, కనికరము దొరుకున్నట్లు ప్రార్థించమని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. శివ ప్రార్థించగా సూర్య చంద్రుల
శివ ప్రార్థించగా ఎంతో బలమైనది బల్లెలా అతుకుపోయేటందుకు సుమా కనికరము దొరుకున్నట్లు ఓడ ఆ యొక్క ప్రమాదంలో ఉంది. ఈనాడు ప్రపంచం ఎలా ప్రమాదంలో ఉందో, ఆ గాలి ఆ తుఫాను వలన ఓడ ఎలా ఊగిపోతుందో, ఈనాడు కూడా ప్రపంచం అంతా కూడా ముగింపుకు వచ్చేసి అంతానికి వచ్చి సమస్తము కూడా నాశనం అయ్యే సమయం వచ్చింది. ప్రతి దేశము ప్రతి నీకు ఆయన కనికరము దొరుకున్నట్లు ఇక్కడ చక్కని మాట ఉపయోగించాడు. ఏమన్నాడండి? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చిందయా? అలా పడుకొని నిద్రపోతున్నావు, నీకేమొచ్చింది? ప్రార్థన కని వచ్చి ప్రార్థన చేసుకుంటూ కూర్చొని కునుగుబాట్లు పడుతున్నాడేంటి? నీకేమొచ్చింది? అదే ఈనాడు ఆ మాట నిందంటే బుస్సు దశభావంలో లేచిపోతారు. 4 పావుల వాళ్ళేమో అన్ని ఏం పెడతారు? నాగదేవత ఇది పేరు పెడతారు. నాగదేవతనా ముందుగా దాని స్వభావం అది. మీరు కూడా ఒకప్పుడు ప్రాచీన స్వభావం అదే. ఏం చేస్తాడు? లేచిపోతాడు బుస్సులు. లేచాడా? అలాగా లేచాడా? ఎందుకంటే ఒకప్పుడు మానవుని స్వభావం అదే. సర్ప సంతానంగా ఉన్నాం మనం. ఆయన ఏం చేశాడు చెప్పండి? కనికరించి మనం ఏం చేశాడు చెప్పండి? మార్చాడు. ఆయన సంతానముగా మనల్ని యూదులను అనలేదు. ఆయన అనలేదా? సర్ప సంతానమా రాబు? సర్ప సంతానం అంటే సర్పం యొక్క పిల్లలారా అంటే సర్ప పిల్లలారని సర్పాలని అర్థం. ఇక్కడ కూడా అలా అనగానే కోపం రాలేదు అతడికి. కోపము రాలేదు. నీకేమొచ్చిందయ్యా? లేచి నీ సర్వశక్తిమంతుడు ప్రార్థించు. లే ఆనే పడుకొని ప్రార్థన చేసుకుంటున్నానులే. అర్థమైందా? కూర్చొని ఉంటాడు అలా కుర్చీలో ధేమాగా. భయభక్తుల వ్యక్తి తెలిసిపోతాడు. ప్రార్థన చేసుకోండి అని అనుకోండి, ఆ కుర్చీలో మనసులో చేసుకుంటున్నాలే, మీరు చేసుకోండి. లేచి మోకరిల్లి ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటాడు, తూలిపోతాడు. ప్రార్థన చేస్తూ ఉంటాడు, తూలిపోతాడు. ఓయ్ ఓయ్ నిన్నే, ఓయ్ నిన్నే ప్రార్థన చేస్తా. పాస్టర్ గారు చెప్పారు కదా, నిన్నే తెలిసినవా? ఏమండి ఉండాలి అలాగా? ప్రార్థన ఏమిటి? ఏం చేస్తారు చెప్పండి? ఏమన్నా అలాగా? ఎందుకు వస్తుందా నిద్ర? వాక్యానికి విరోధంగా వెళ్ళడం వల్లే. ఎందుకు వచ్చిందా మొత్తు? సరశక్తి మాత్రం ఎక్కడో వెళ్ళా. అయ్యగారు అనేవారు, మన అన్నమ్మ గారు నాకు ఉండేది, నిద్రపోతా ఉండేది. అవి వర్తమానం అంతే, వర్తమానం తప్పు చెప్పేది అనమాట. అడగదాం అనేవాడు. అయ్యగారు అమ్మ అడగడం ఆపేసి ప్రార్థన చేయమ్మా. లోకము నీలో ఉన్నట్టు లోక విచారాలు, లోక తలంపులు, లోకమును ప్రేమించడం ఇవన్నీ నీలో ఉన్నాయనుకో, ముత్తు చెప్పండి. ఎక్కడైనా వాక్యాన్ని మాట వినకుండా ఉన్నా ఆ ముత్తు చెప్పండి. అర్థమైందా మీకు? ఆ ముత్తు వచ్చినప్పుడే సాతానుడు గురువు చెడు ఎత్తిపోతాడు, నీలో చెడ్డ ఆలోచన ఎత్తిపోతాడు. అప్పటి నుంచి ఏదో ఒకటి ఎవరొకరు పెట్టుకుని ఉంటాడు. ఎవరొకరి మీద, ఇంట్లో భార్య మీద, పిల్లల మీద, భర్త మీద ఎవరొకరి మీద నీళ్ళు పెట్టుకొని నేను నిద్రపడతాం. రోజు ఎవరొకరి మీద ఉండాలి. కారణం ఏంటి? సాతానుడు నీలో ఏదో చెడు ఎత్తుతూ ఉంటాడు. వాళ్ళ మీద, వీళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద. చూడండి ఒకసారి మనం చూద్దాం. వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్లయితే ఏమైనా సరశక్తమైన మాట వినకుండా వెళ్ళడం వల్లనే మొత్తం చేస్తున్నారు. వాక్యం వినడానికి కూర్చున్నా మొత్తే, ప్రార్థన చేసుకుంటున్నా మొత్తే, కొడుకున్నా ఇంటి దగ్గర ఉన్నా మొత్తే, ఎక్కడికి వెళ్ళినా ఒక చుట్టాలింటికి ఏదో పని మీద వెళ్ళి అనుకోండి, అక్కడ మొత్తే మంచం చూసుకొని పడుకుంటాడు.
మొత్తే మొత్తు 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 మొత్తు. చూడండి, మనిషి శరీరానికి విశ్రాంతి అవసరమే కాదంటలేదు, విశ్రాంతి అవసరమే కాదంటలేదు, కానీ అదే నిద్రతో ధ్యాసగా ఉందంటే ప్రమాదం. అంటే నువ్వు ఎక్కడో వాక్యానికి విరోధంగా ఉన్నావు. ఎందుకు నాకు ఒకటే నిద్ర వచ్చింది, సరస్వతి మీద మాట వినకుండా వెళ్ళడం వల్ల. ఇక బైబిల్ కూడా అదే చెప్తుంది. ఇంకొకసారి మనం చూద్దాం. చూడండి, మనము పిల్లారా మార్కు సువార్త 4వ అధ్యాయం మార్కు సువార్త 4వ అధ్యాయము ఒక వచనాన్ని ఇక్కడ చదువుకున్నాం. ఈ వచనం ఏంటంటే, నిద్రపోవచ్చు మేల్కొనొచ్చు ఉండగా ఎలాగా ఆయన రాజ్యం పెరుగుతుందో ఇక్కడ ఉంది. 26వ వచనం ఒకసారి చదవండమ్మా. 4వ అధ్యాయం 26వ వచనం. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి మేల్కొనుచు ఉండగా వారికి తెలియని రీతిగానే ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే సర్వశక్తి రాజ్యం ఉన్నది. అదే మరలా మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం చూస్తే ఇదేమో మన ఆత్మీయ జీవితానికి సంబంధించింది. ఇప్పుడు చదువుకోండి, ఆయన రాజ్యం ఎలాగ ఎదుగుతుండదో అది. ఇక్కడ మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 వచ్చిన ఒక మాటలు, మరి ఒక ఉపమానం వారితో చెప్పిన ఏలైనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉంది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగుల్ని విత్తిపోయాడు. చూసారా? ఇప్పుడు ఆ మనుషులు ఏం చేస్తున్నాడట? నిద్రపోతున్నాడు. గోధుమలు అంటే వాక్యం, కానీ ఆ నిద్రపోతూ ఉండగానే శత్రువు వచ్చి సాతానుడు ఏం చేసే చెప్పండి? గురుగుల్ని ఎత్తిపోయాడు. అందుకని మనం ఆత్మీయంగా మెలకుగా ఉండాలి. అలాగే శారీరకంగా కూడా మనం ప్రార్థన చేయాలని శారీరకంగా మెలకుగా ఉండాలి. హల్లెలూయా! ఆత్మీయంగా మెలకుగా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఆత్మీయంగా మనం మెలకుగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క సాతానుడి యొక్క తంత్రాలు దుర్బోధనని మనకు తెలుసు. మనం చిక్కుపట్టలేదు, వాడు దొరకలేదు మనకు. ఏది నీతో ఏది దుర్నీతో మనకు తెలిసిపోతుంది. అలాగే ఆత్మీయంగా కూడా మనం ఎలా మెలకుగా ఉంటున్నామో శారీరకంగా కూడా మనం మెలకుగలిగి ఎక్కువగా ప్రార్థన చేసుకోండి. అలాగే నామనిస్తారు. హల్లెలూయా! సాతానుడు ఏం చేస్తే నిద్రపుచ్చడానికే చూస్తాను నేను. వారికి నువ్వు ప్రార్థన చేసుకోవడం ఇష్టం ఉండదు, వాక్య ప్రకారం నడవడం ఇష్టం ఉండదు. అందుకనే ఆయన అక్కడ ఈ నిద్రపోతా మొత్తుగా నిద్రపోతున్నాడు. తట్టినా లేవట్లేదు. అరగంటకు లెగుస్తాడు, గంటకు లెగుస్తాడు. లేవరు త్వరగా. కొంతమంది పడుకుంటారు, తేలిక లేవరు. కొంతమంది చిముక్కలు లేచిపోతారు, లేవరు. గంట నుండి లేపుతున్నానమ్మా, లేవట్లేదు. ఆయన నిద్రపోతారు. తెల్లారి లేచి ప్రార్థన చేసుకో. టైం అయింది, తెల్లారి 4 అయింది, లేచి ప్రార్థన చేసుకో. ఉదయకాలపు ఆరాధన ప్రార్థన మంచిది కదా, ప్రార్థన చేసుకో. లేవరు. ఎప్పుడు 6 గంటలకు ఎప్పుడు లెగుస్తారు, బాత్రూమ్కి వెళ్తారు, సర్దుకొని ముద్దు తిని బయటికి వెళ్తారు, పనికి వెళ్తారు. ప్రార్థన ఉండదు. ఎవరు ఉదయం ప్రార్థన ఉండదు, ఉదయకాల ప్రార్థన ఉండదు. తెల్లవారుజామున లేచి ఒక గంట సేపు, 3 గంటల లేచి ఒక గంట సేపు ప్రార్థన ఉండదు. అందుకని ఇప్పుడు చూసాను నిద్ర. కాబట్టి అందుకన్నాడు ఇది నిద్రపో సమయం ఇది కాదు. అలాగని గుడ్లారు తెలుసుకున్నారా ఉండమని కాదు. నిద్రపోయే సమయం నిద్రపోవాలి, కానీ ఎక్కువగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ లోకముతో పాటు నశించిపోకుండా, ఓడలతో పాటు నువ్వు నశించిపోకుండా, ఓడలతో పాటు నువ్వు మునిగిపోకుండా. ఎందుకంటే ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా లోకమే. తర్షీషు లోకస్తులు వాళ్ళు లోకమే ఉన్నారు, లోకముతో పాటు ఇతడు ఉన్నారు.
అలాగే ప్రపంచం అంతా లోకం ఉంది, సంఘ శాఖలు ఉన్నాయి, లోకములో వధువు ఉన్నది. ఓ ఇప్పుడు నువ్వు మెలుకోగలిగి ప్రార్థించవలసిన సమయం ఇది. ప్రమాదం నుండి తప్పించమని ఆయన నీ మీద కనికర పడితే నేను పైకి లాగుతాడు. హల్లెలూయా. అది నీ ప్రార్థన మీద ఆధారపడు. నువ్వు చేసే ప్రార్థనను బట్టి ఆయన నీ మీద, అయ్యో ఆ ప్రార్థన మాటలు విని నీ మాటలు ఆ ప్రార్థనను బట్టి ఆయన కనికరము కలగాల. నీ మాటలు బట్టి నువ్వు చేసే ప్రార్థన బట్టి ఆ మాటలు బట్టి అయ్యో రక్షిద్దామని ఆయనకి కనికరం కలిగి నీ మాటలను బట్టి నీ ప్రార్థన బట్టి ఆయన రక్షిస్తాడు. నేను బాప్తిసం పొందాను, నేను వెళ్ళిపోతాను అనుకోకండి. ఎలా ఉన్నా వెళ్ళే పని అయితే, ఏమండి నువ్వు ఎలా ఉన్నా వెళ్ళే పని అయితే కూడుకోవాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. అందుకని నన్ను కనికరించిన ఆయన. ప్రపంచం ఊగిపోతుందయ్యా, ప్రపంచంలో పరిస్థితులు బాగులేవు నాయన. ఎక్కడ చూసినా సమస్యలే, ఎక్కడ చూసినా కలహాలే, ఎక్కడ చూసినా గర్విష్ఠులే, ఎక్కడ చూసినా కోపిష్ఠులే, ఎక్కడ చూసినా ధనాపేక్ష కలిగిన వారే, ఎక్కడ చూసినా లోకాశలు కలిగిన వారే, దీనత్వం కలిగిన వారు కనబట్టలేదు, లోపడేవారు కనబట్టలేదు. నువ్వు నాకు చెప్పేది ఏంటి? అందుకని అహంకారం కలిగిన వాడికి ఏదైనా చెప్పాలన్నా కూడా లోపడే స్వభావం కనపడదు కాబట్టి చెప్పాలనిపించదు. కాదు, ఎందుకంటే అది లోపడతారో లేదో. అందులో ప్రపంచం అంతా కూడా ప్రేమ లేదు, ఎక్కడ చూసిన ద్వేషమే, ద్వేషముతో నడుస్తుంది ప్రపంచం. అక్రమ విస్తరించిన చేత ప్రేమ ఏమిటని చెప్పండి? ప్రేమ సహోదరి ప్రేమ కనపట్లేదు, సరశక్తి మంత్రుల పట్ల ప్రేమ కనప, సహోదరి పట్ల ప్రేమ లేదు. తమను తాము ప్రేమించుకుంటున్నారు, తమను తాము ప్రేమించుకున్న తమ ప్రాణాలను వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. అంతేగాని వాక్యాన్ని ప్రేమించడం, సహోదరులను ప్రేమించడం కనుమరుగైపోయినప్పుడు దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి రక్షించిన ఆయన అని కనికరము చూపించయా. అందుకని ఆయన ఎప్పుడు కూడా దీనుల పట్ల ఆయన కనికర పడతాడు. గుర్తు పెట్టుకోండి, దీనుల పట్ల ఆయన కనికర పడతాడు, గొర్రెల పట్ల ఆయన కనికర పడతాడు, అహంకారు గర్విష్ఠుల పట్ల ఆయన కనికర పడు. ఆయన అహంకారం ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడని వాక్యం చెప్తుంది. తమ తాము తగ్గించుకుంటా సుంకర వల్ల ఎవరైతే ఉంటారో కనికరించాయా. హల్లెలూయా. అందుకనే ఆయన జాలియు బహు శాంతమును అత్యంత కృప కలిగినటువంటి సర్వశక్తిమంతుడు. వెంటనే కనికరపడి ఆ యొక్క యోనా కోసం ఒక చేపను సృష్టించి, చూడండి ఆ ప్రార్థన, ఆ కనికరము. నువ్వు కూడా అపాయంలో ఉన్నప్పుడు ఆ విధంగా కనికరపడి నేను కాపాడతాడు ఆయన. అది కారణం ఏంటంటే ప్రార్థన. యోనా ప్రార్థన యోనాని కాపాడింది. యోనాని ఆ యొక్క సర్వశక్తిమంతుడు పెద్ద చేపను యోనా కోసమే సృష్టించాడు ఆయన. పరిణామం అది ప్రత్యేకంగా యోనా కోసం సృష్టించబడింది. అప్పుడు యోనా దానిలో ఉండి ఏం చేశాడు చెప్పండి? మరలా ప్రార్థన చేశాడు. విడుదల కావాలంటే ప్రార్థన చేయాలి, విమోచన కావాలంటే ప్రార్థన చేయాలి, ఈ హృదయానికి పరిశుద్ధాత్మ ఆనందం కావాలంటే ప్రార్థన చేయాలి. అందువల్ల ప్రార్థన చేసేవాళ్ళు ముఖం ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటాం, సంతోషంగా కలకల్లాడుతూ ఉంటుంది అనమాట. అదే ప్రార్థన లేని వాళ్ళు జీవితం ఎలా ఉంటుందంటే, ప్రార్థన లేక సహనం లేక రుసరుసలు ఆడుతూ ఉంటారు అన్నమాట. తాసిపోలేక చెరచెరచెరలాడుతూ ఉంటారు అన్నమాట. మండిపోతూ ఉంటారు, 60 మీద ఉంటా ఉంటాడు. ఎప్పుడు చూసినా అన్నావుగా చూసుమని లేచిపోతాడు అన్నమాట. ఏమంటాడు తెలియదు, బుస్ ఏం చేద్దాం చెప్పండి, లేచిపోతుంటాడు, రుసరుసలు ఆడిపోతుంటాడు, చనుక్కుంటూ ఉంటాడు, గొనుక్కుంటూ ఉంటాడు. ఆ సలిగే గొనిగే వెళ్ళలేదన్నది బయట. ఏదో చెప్పా ఉంటే సలగడం, గొనగడం, 100 చదువుతాడు. ఏం చెప్తే ఇజ్రాయేల్ కూడా ఐగుప్తు కానానికి వెళ్తుంటే 3 సలిగారు గొనిగారు. వాడు వెళ్ళలా, వాడు లోబడిన వాళ్ళు వెళ్ళేవారు తప్ప లోబడిన వాళ్ళు, సహనం లేని వాళ్ళు, భరించలేని వాళ్ళు, దీర్ఘశాంతం లేని వాళ్ళు, తట్టుకోలేని వాళ్ళు బోళ్ళు సరిగారి మోసే ఎప్పుడు మాకే చెప్తుంటాడు మేమే చేయాలి ఏంటి. అలాగేదో మనసులో అనుకున్న అదే సలహం సనిగా వెళ్ళలా. అర్థమైందా మీకు? కాబట్టి పిల్లారా, యోనా చూడండి, ప్రార్థన
ప్రార్థన ఏం చేసేటప్పుడు పరిస్థితులు మార్చేస్తాయి. కష్టంలో ఉన్న పరిస్థితుల్లో నుండి తప్పించింది ప్రార్థన. పరిస్థితులు ఏమైపోయినాయి చెప్పండి? ఇంతకు ముందులా లేదు, పరిస్థితి మారిపోయింది. ఆ పరిస్థితులు మారిపోయేలా చేసింది ఎవరు? సర్వశక్తిమంతుడు. ఏ విధంగా చేశారంటే ప్రార్థన వల్ల జరిగింది. మీ జీవితంలో కూడా అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనే. నిద్రపోతూ కాదు, ప్రార్థనాపరుడని పేరు తెచ్చుకో. ప్రార్థనాపరుడని పేరు తెచ్చుకో. పురుషుడు కానీ స్త్రీ కానీ ఇంటి దగ్గర కదా నేను ఉండేది, కొడుకొని నిద్రపోక ఏం చేస్తాను? నేను నిద్రపోకు, ప్రార్థన చేయి. నాకు ఎంతసేపు చేసుకుంటామనండి? అందరి గురించి, ప్రపంచం వద్దు గురించి పదే 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 చేయాలి ప్రార్థన. ఎడక మానక చేయమను, ఇసుగుగా నిత్యము ప్రార్థన చేయమని ఉపమానం చెప్పాడు ఆయన. ఇసుకోవద్దని. ఇసుకోకుండా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితము ప్రమాదంలో పడిపోతుంది. అందుకని యోనా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, దాని నుండి బయటకు వచ్చాడు. అంతేగాని అక్కడ కూడా వెళ్ళి నిద్రపోరా, దాంట్లో కూడా వెళ్ళి చక్కగా ఎక్కడికైతేనే ఏదో ఒకటి పడుకోవడానికి వీలు దొరికింది కదా. మనుషులకి ఏమని చెప్పండి? రాయి అయితే, బండ అయితే, చెత్త అయితే, కుప్ప అయితే, మంచం అయితే, పరుపు అయితే, ఏదైతే పడుకోవడానికి దొరికింది కదా చాలు. మొన్న కావాలండి మా ఆయన ఎక్కడా పడుకున్నా చాలండి, వెంటనే నిద్ర పట్టేద్ది ఆయనకి. ఆయనకి ఏమైందంటే వెంటనే రాగానే నిద్ర పట్టేద్దండి ఆయన. ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేది నేను అంతరంగంలో ఉంటే నిద్ర వదిలిపోతాయి. నిద్ర అనేది చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో ఒక మాట ఉందన్నమాట. అది ఏంటంటే ఆయనంట నిద్రాత్మను కుమ్మరిస్తాడంట. అదొక రకమైన ఆత్మ అంట. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం, జనులారా తేరు చూడి, విస్మయముందుని, నీ కండ్లను చెడగొట్టుకునుడి, బుద్ధివారముడి, ద్రాక్షారసము లేకయే వారు మొత్తులై ఉన్నారు, మద్యపానము చేరికే. చూడండి, మద్యపానం తాగిపోతే ఏం చేస్తాడు? తోకంటాడు. ఇంటికి వచ్చినా కానీ ఏం చేస్తాడు చెప్పండి? తూలిపోతుంటాడు. కొంతమంది తాగేసేమో ఇంకో వాళ్ళని తిడతారు, ఇంకో రకమైన తాగుబోతులు బయట వాళ్ళు తిడుతుంటాడు, ఇంకో రకమైన తాగుబోతులు తాగేసి ఎవరు నేను తినకుండా మంచం గడ్డం కొడుకొని నిద్రపోతుంటాడు. ఎలా ఉంటారు? తాగుబోతుల్లో రకాలు ఉన్నాయి. ఏదైనా రకరకాలు ఉన్నారు తాగుబోతులు రకం. వీళ్ళు తాగకుండానే నిద్రపోతున్నారు. వీళ్ళు ఇదొక గుంపు. అదే వీళ్ళు తాగకుండానే నిద్ర తాగుబోతులు ఆయన తూలిపోతున్నారంట. చూడండి, చదవండి తర్వాత, యావే మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించినాడు. అందుకని గాఢ నిద్రాత్మ ఆత్మ వదిలేసేటప్పుడు నీకు నిద్రే నిద్ర, తూలిపోవడమే తూలిపోవడం. అర్ధరాత్రి లేచి నిద్ర లేచాడు, చొప్పున దేని పడిపోతుంటాడు. లేచి వెళ్తూ వెళ్తూ తలుపుకి తట్టుమని తెచ్చేస్తాడు. మొత్తులో ఉంటాడు, తాగుబోతులాగా మొత్తులో ఉంటాడు, తాగకుండానే. అందుకని గాఢ నిద్రాత్మ అంటారు. ఆ నిద్రాత్మకు అప్పగిచ్చాడు అనుకోండి, తాగుబోతులాగా తాగకుండానే తూలుతూ ఉంటాడనమాట, తూలిపోతూ ఉంటుంటాడనమాట. అందుకని పిల్లారా, లోకాన్నంతటి కూడా ఇప్పుడు నిద్రాత్మగా వదిలిపెట్టేసాడు ఆయన. లోకమొత్తుతో అవి తూలిపోతున్నాయి అన్ని కూడా, సంఘాలని కూడా. కానీ ఈ చివరి కాలంలో మెలుకొని ఉండేది ఆయన ఒక వధువు మాత్రం. హల్లెలూయా. ఓ రాత్రి మగుళ్ళు కూడా నువ్వు ఎప్పుడు మెలకు వేసేటప్పుడు నుంచి ప్రార్థన చేసుకుంటావు. ఎప్పుడు మెలకు సమయం దొరికితే ప్రార్థనే ప్రార్థనే, సమయం దొరికితే పడుకోవడమే పడుకోవడమే, నిద్రపోవడమే కాదు. ఆత్మకు అప్పగిస్తే ప్రమాదం. ప్రార్థనాత్మ అదెప్పుడు కూడా తోలదు. కానీ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి.
నేను నిద్రపోని ఆత్మ. ఈ గాఢ నిద్ర ఆత్మ ఏంటంటే ప్రార్థన చేసుకొని ఉన్నది. ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ ఏం చేస్తుంటే నిద్రపోనివ్వదు. చేయి, ప్రార్థన చేయి. హల్లెలూయా. ఆ విధంగా యోనా ప్రార్థన వలన బయటకు వచ్చాడు. నీనెవ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇదిగో నీనెవ పట్టణస్తులారా, ఈ పాపములు చాలా ఘోరం అయిపోయాయి. సర్వశక్తి దృష్టిలో మీరు చాలా చెడు కార్యాలు చేస్తున్నారు. మీరు చేసే పనులన్నీ కూడా చెడ్డ పనులు, అసూయతో చేస్తున్నారు, గర్వంతో చేస్తున్నారు, కలహంతో చేస్తున్నారు, కోపం పెట్టుకొని చేస్తున్నారు, కక్షతో చేస్తున్నారు. అవన్నీ చెడ్డ పనులే. నువ్వు కోపంతో చేసినా అందులో కోపం పెట్టుకొని సరిగా ప్రార్థన కాదు, కోపం పెట్టుకొని సరిగా పనులు చేయడం, కోపం పెట్టుకొని సరిగా మాట వినడం, కోపం పెట్టుకొని ఎలా పెడుతుంటే అలా వెళ్ళిపోతుంటాడు, కోపం పెట్టుకుని రమ్మంటే రాడు. ఎందుకంటే హృదయం ఏం పెట్టుకున్నాడు చెప్పండి? కోపం. అందుకని ఆ నరుని కోపం అతని నీతిని నెరవేర్చనివ్వదు, వాక్యం దగ్గర రానివ్వదు, వాక్యానికి లోపడనివ్వదు, ఆ పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందనివ్వదు. ఆ కోపం పెట్టుకుని మాట్లాడు, సమాధానం ఉండు, చేయడు. ఇదిగో చేస్తానంటాడు, వాయిదాలు వేస్తుంటాడు, పట్టించుకోకుండా తిరుగుతుంటాడు, ఆమెను చెప్పడు, అల్లు చెప్పడు. అదొక రకంగా తయారైపోతాడు అనమాట. అదేనా కాబట్టి పిల్లారా, అందుకనే చివరి సమయంలో లోకమంతా కూడా అలాగే పాపంతో నిండిపోయింది. ప్రపంచం అంతా కోపాలతో నిండిపోయింది. ఎవరికి ఏదైనా చెప్పినా కానీ కోపంతో ఉంటున్నారు మనుషులు. ఒక అబ్బాయి ఆ గోడ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అబ్బాయి గోడ మీద నడిస్తే తప్పు కదా, పడతావు అబ్బాయి అంటే నీకు ఎందుకు మాకు తెలుసులే. కోపంతో సమాధానం పెద్దానికి, ప్రేమతో సమాధానం చెప్పట్లేదు. ప్రతిదానికి కూడా కోపమే, కోపంతో సమాధానం చెప్తారు. కోపంతో ప్రతిది కూడా, ప్రతి ఒక్కరు కూడా కోపంతో జవాబు. అందువల్ల ప్రపంచం అంతా కూడా కోపంతో నిండిపోయింది మొత్తం. అందుకని కోపం వల్లే సమస్యలు ఎక్కువైపోతున్నాయి, కోపం వల్లే ఒడిదుడుకులు ఎక్కువైపోతున్నాయి. అందులో లోకమంతా కూడా ఒక రకమైన మొత్తులో ఉంది. ప్రార్థన చేయి. నేనేవో పట్టణస్తులతో చెప్తున్నాడు యోనా, ఈ పట్టణము పాపములతో నిండిపోయింది, దీన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, పిల్లారా వాళ్ళ పాపములన్నీ కూడా ఒప్పుకున్నారు. అయ్యా మేము దోషులమయ్యా, మేము అపరాధులమయ్యా, వాళ్ళ సరైన ప్రార్థనలు మమ్మల్ని క్షమించయా, వాళ్ళ కోపాల నుండి అనేక మంది కలహానికి వెళ్ళిపోయాను ఆయన, గొడవలు పెట్టుకున్నాను ఆయన, నా కోపాన్ని తీసే నన్ను క్షమించిన ఆయన, నాలో గర్వం ఉందయ్యా అని, వాళ్ళ గర్వం ఉంది ఆయన, ఆ గర్వాన్ని క్షమించిన ఆయన అని వాళ్ళ జీవితాల్లో ఉన్నాయని కూడా ఒప్పుకొని, నా తల్లిదండ్రులకు నేను లోబట్టలేదు నాయన, నా తల్లిదండ్రులను నేను సన్మానించడం లేదయా, నా తల్లిదండ్రుల మీద తనడానికి కొట్టడానికి గొడవలకు వెళ్ళిపోతున్నాను నాయన, మా అన్నదమ్ముల మధ్య కూడా సమాధానం లేదు, ఎక్కడ చూసినా అలాగుంది. మా అక్క చెల్లెల మధ్య సమాధానం, అన్నదమ్ముల మధ్య సమాధానం, సహోదరు ఎక్కడ చూసినా ఏమైపోయి చెప్పండి. ఆ విధంగా వాళ్ళు మమ్మల్ని క్షమించమంటున్నారు. వచ్చి ఒకరినొకరు ఒప్పుకున్నారు, క్షమించమన్నారు. మెస్సీ దగ్గరికి మెస్సీ దగ్గరికి వెళ్ళి నాయన మమ్మల్ని క్షమించన్నారు. గోనె పట్లు ధరించుకుని, బూడి పోసుకొని బూడిదలో కూర్చొని ఏడ్చేస్తుంటే ఇంకా నాశనం చేయాలన్నారు. ఆయన వాళ్ళ పాపములు ఒప్పుకొని, మేము పాపులు అయ్యా, మేము అపరాధులు అయ్యా, చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు మేము దోషులు ఒప్పుకున్నారు, నువ్వు చేసి కూడా నువ్వు ఒప్పుకోవు. ఇక నిత్యం ప్రార్థన చేయకుండా ఉంటావు, ఇక వచ్చి నిత్యం ప్రార్థన చేయలేదు, క్షమించయ్యా నేను దోషులే అనను. నీలో అలిమాల కోపం ఉండి తురుబురులాడుతూ ఉంటావు. ఏడుకొచ్చి నన్ను క్షమించయా, నా కోపాన్ని క్షమించిన ఆయన, నా కోపాన్ని తీసేయనా, ఇప్పుడు ఆ కోపాన్ని పెట్టి నేను అపరాధినయ్యా, దోషినయ్యా, నన్ను క్షమించయా అని అంటావా? అను, ఒప్పుకో. అందుకని ఒప్పుకొనక ఏమండి, ఏదైనా కానీ ఒప్పుకొనక దాన్ని అలా గట్టి పెట్టుకున్నాడంటే ఒడిదినట. ఒప్పుకొని విడిచిపెట్టేవాడే ఒడిదినట. చాలా మంది వాక్యం విన్న తర్వాత వాక్యంలో ఒడిదినకపోవడానికి కారణం అది. వాళ్ళ జీవితాలు ఒప్పుకోవడం లేదు, సమర్థించుకున్నారు. నేను చేసింది కరెక్టే, నేను చేసింది తప్పేం కాదు, ఆ బ్రదర్ విషయంలో నేను అలా ఉండడం కరెక్టే, ఈ సిస్టర్ విషయంలో నేను అనడం కరెక్టే, నేను మా ఆవిడ విషయంలో ఆ విధంగా ఉండడం కరెక్టే, నా పిల్లల విషయంలో నేను ఉన్నది కరెక్టే, అన్నీ కూడా సమర్థించుకుంటాడు అన్నమాట, ఒప్పుకోడు. అందుకని అతను ఆత్మీయంగా ఏమి వర్ధిల్లడు.
ఆత్మీయ ప్రార్థనలో వర్ధిల్లడం, దీనత్వంలో వర్ధిల్లడం, దీనత్వం కనపడదు, సమాధానంలో వర్ధిల్లడం, పరిశుద్ధ ఆత్మ ఆనందంలో వర్ధిల్లడం, లోకరీతిగా వర్ధిల్లడం కాదు, డబ్బులో పేరులో ఆటిలో వర్ధిల్లడం కాదు, దీనిలో వర్ధిల్లాలి. హల్లెలూయా. కాబట్టి అప్పుడు యోనాకేమొచ్చింది చెప్పండి? కోపం వచ్చేసింది. నువ్వు కరెక్ట్గా లేవు, వాళ్ళు పాపంలో ఉన్నారు, నాశనం చేస్తాను నేను ప్రకటించుకున్నావు, నేను అదే విధంగా ఆవేశంగా చెప్పాను, ఇప్పుడే వాళ్ళు పశ్చాత్తాపడగానే మళ్ళీ వాళ్ళ మీద నువ్వు కరికరి పడిపోతున్నావు. నేను అందుకే ఈ రోజుల్లో కూడా చాలామంది అలా మాట్లాడేవాళ్ళు ఉంటారు, చాలామంది అదేవిధంగా మాట వినకుండా ఉంటారు. యోనా కూడా అలాగే ఉన్నాడు. యోనా ఏమన్నాడు చెప్పండి? సర్వశక్తివంతుని నువ్వు ఇలాగా అంటావని నాకు తెలుసు, ఇలా మనం చదివాం కదా, నువ్వు ఇలా మాట్లాడుతావని మాకు తెలుసు, అందుకనే నీకంటే నాకే బాగా తెలుసు అనుకున్నాడు యోనా. నువ్వు ఎలా మాట్లాడుతావు నాకు తెలుసండి, ఇది ఏమైతే నాకు తెలుసు అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎన్రాళ్ళు వాళ్ళు అనుకున్నట్టు పోతుంటారు అన్నమాట. అర్థమైంది మీకు ఇప్పుడు? కానీ చివరికి ఎవరి మాట వినాల్సి వచ్చింది? ఆయన మాట వినాల్సి వచ్చింది. ఇది కరెక్ట్ అనిపించినా ఆయన మాట వినాల్సిందే. హల్లెలూయా. అప్పుడు ఏమన్నా ఉండొచ్చు, బ్రదరు నేను అన్నాను కదా అప్పుడు, సర్వశక్తిమంతుడు నేనే పట్టణానికి వెళ్ళమంటాడు, వాళ్ళు పశ్చాత్తాపడతారు, వాళ్ళ మీద కరికర పడతాడు. మన వల్లేమో నేనే పట్టణాన్ని నాశనం చేయమని నన్ను చెప్పన్నాడు వెళ్ళి, వాళ్ళు మారు మనసు పొందినప్పుడు పశ్చాత్తాపడ. ఎందుకంటే అది కరికరం ఎక్కువ, జాలి ఎక్కువ సర్వశక్తిమంతుడికి. ఎల్లది నేను తర్శించిన వెళ్ళిపోతేనేమో నన్ను ఇబ్బందులు పెట్టి మళ్ళీ నేనే పట్టణాలు పంపించాను. ఇప్పుడు నేను అనుకున్నది జరిగింది, ఆయన అనుకున్నది జరగలా అనుకుంటుంటాడు. ఈనాడు చాలా మంది కూడా అలా అనుకునే వాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు చెప్తున్నారు కానీ అది అలా జరగదని నాకు తెలుసండి, ఇలా అవ్వదని నాకు తెలుసండి. ఎప్పుడో ఆయన ఇలా ఇలా అంటాడని నాకు తెలుసు, ముందు ఇలా అంటాడు తర్వాత మళ్ళీ కనికర పడతాడని నాకు తెలుసు అనేవాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో చాలా మంది. ఎప్పుడు ఆయన మాట వినాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యోనా ఉన్నది నీకంటే నాకు ఎక్కువ దూసరిగా మాట్లాడుతున్నాయి. కాబట్టి అప్పుడు సర్వశక్తిమంతుడు చూడండి, చాలా కనికరం కలిగిన వాడు. వాళ్ళ పశ్చాత్తాపాన్ని చూడగానే చంపాలనుకున్న ప్రజల విషయంలో ఎందుకు నేను వీళ్ళ నాశనం చేయాలనుకున్నాను నేను మనసు మార్చుకున్నాడు. అది యోనాకు తెలుసు, సర్వశక్తిమంతుడు కూడా యోనాకు తెలుసు. హల్లెలూయా. అందుకని యోనా అనుకుంటే ఎందుకు శ్రమ గలగ వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ప్రకటించడం ఎందుకు, వాళ్ళు మారు మనసు పొందుతారు, మళ్ళీ ఆయన క్షమిస్తాడు, ఎందుకు ఈ గొడవ అని ఆయన పని చేయకుండా నా పని చేసుకుంటే పోలా అని తన పనికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? ఆయన అలాగే చెప్తుంటారు, మనకు తెలిసేంటి మనకు తెలియదేంటి, నాకు ప్రత్యక్షతున్నాయే, సర్వశక్తి మంత్రిగా కాదు నాకు తెలుసు అనే స్వభావం యోనాలో. అప్పుడు సర్వశక్తి మంత్రి కదా జ్ఞానోదయం కలుగు చేయాలని చివరిలో ఏం చేశారు చెప్పండి? ఒక స్వరశక్తిని సృష్టించారు ఎండ తగలకుండా. అప్పుడు ఆ యొక్క స్వరశక్తిని అప్పటికప్పుడే ఆ రాత్రే ఏమైపోయింది, ఎదిగి అది చెట్టు అయిపోయి ఏడనిచ్చి పురుగుని మొలిపిస్తే పుట్టిస్తే దాన్ని శుభ్రంగా తినేసి ఎండ ఏమైపోయింది చెప్పండి. అప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, అప్పుడు సర్వశక్తి మంతుడు ఈ స్వరశక్తుల గురించి నీవు కోపించడం న్యాయమా? అంటే తన అన్నం ప్రకారం జరగకపోతే ఏమైపోతున్నాడు? లేచిపోతున్నాడు. అది నువ్వు అలా లేకూడదు, నీ కోపిస్తులకి బుద్ధి రావడానికి వీళ్ళు అసలు కోపం వల్ల నువ్వు ఏమి ఏమైనా ప్రయోజనం పొందుకున్నాడా? యోనా ప్రాణం పోవడంతో కోపించిన న్యాయమే అని. అందుకు యావే నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ స్వరచెట్టు విషయంలో నువ్వు ఇలా విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును పశువులు గల ఈనవమ్మ
పూర్వ విషయంలో నేను విచారపడవద్దా అని యోనా నేను సర్వశక్తిమంతుడు, యోనాతో సర్వశక్తిమంతుడు అని రాయనామనిస్తాడు. హల్లెలూయా. చూడండి, యోనా ఏమైనా మొక్కను నాటాడా? యోనా ఏమైనా నీళ్ళు పోసాడా? యోనా వల్ల ఏమైనా మొక్క ఎదిగిందా? ఏమీ లేదు. పురుగు తినేసేటప్పటికి, ఎండ తగిలేటప్పటికి అయ్యో ఎండబడిపోతుంది, చెట్టు ఏమో పురుగులు తినేసాయే అని విచారపడిపోతున్నాడు, కోపం తీసుకుంటున్నాడు. మరి తను ఎత్తలేదు, తను పెంచలేదు, దాని విషయంలో అలా విచారపడిపోతున్నాడే. ఏదో పెంచినట్టుగా మరి సర్వశక్తిమంతుడు సృష్టించిన జనులు ఏమండి, వాళ్ళని సృష్టించాడు ఆయన, మరి వాళ్ళని పెంచాడు ఆయన. పురుగు తిన్నట్టు పాపం వాళ్ళు తినేస్తుంది. మరి విచారపడద్దా? ఆయన నాటాడు కాబట్టి, ఆ జనులు సృష్టించాడు కాబట్టి వారి విషయంలో ఆయనకి విచారం అండి. మరి నువ్వు సృష్టించలేదు, నువ్వు పెంచలేదు, నీకు విచారం ఎందుకుంటుంది? అందుకని ఆత్మల భారం కూడా అందరికి ఉండదు. ఆత్మల భారం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? భారం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు మెస్సీ ఉన్నాడు, రక్తం కార్చాడు కాబట్టి ఆ పిల్లల విషయమై వాక్యానికి విరోధంగా ఉంటే భారం కలిగి ఆయన ప్రార్థన చేసేవాడు, ఆయన నమ్ముతాడు. ఎందుకంటే అలాగే ప్రవక్తలు కూడా రక్తము ద్వారా వీళ్ళు జన్మించారా ఆయన బిడ్డలని వాక్యాన్ని తొలగిపోయినప్పుడు ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. నీవు కూడా భారం కలిగిన ప్రార్థన చేస్తావు సహోదరి సహోదరి. అంతేగాని నువ్వు ఆ భారం లేనివాడు ఏం చేస్తాడు? వరకు సురుగు తుసిముసులాడుతుంటారు పెద్దానికి అలాగా. ఎందుకంటే వాళ్ళ కోసము శ్రమపడితే కదా, అతనికి విలువ తెలిసేది, అతను రక్తం కారిస్తే కదా, అతనే నిందలు అవమానాలు వాళ్ళ కోసం పడితే కదా విలువ తెలిసేది. నాకేమైనా తెలిసే విలువ సరస్వతి విషయంలో? అది విలువ లేని వాడే, మనుషుల విలువ తెలియనోడు, ఆత్మల విలువ తెలియని వ్యక్తి ఆత్మల ఆ వ్యక్తుల మీద, సమాజం మీద చుదుగురులాడిపోతూ ఉంటాడు. కానీ సర్వశక్తి మీద ఏం చేస్తారు చెప్పండి? భారం కలిగి విచారపడవద్దా అన్నాడు ఆయన నామం. ఎవరైనా ఆత్మ సంబంధం విచారంగా ఉంటే, ఏ చెట్టునైనా ఏ పురుగైనా తినేస్తుంటే ఏ వ్యక్తినైనా నువ్వు విచారపడాలి. కానీ అప్పగించుకుంటావా? ఎవరైనా ఆత్మీయంగా బలహీనంగా ఉండాలనుకోండి, ఆ సిస్టర్ లాగా, ఆ బ్రదర్ లాగా కోపగించుకొని వాళ్ళతో మాట్లాడకుండా అలా ఉంటావా? విచారం కలిగి వాళ్ళ గురించి ఏం చేయాలి? నువ్వు అర్థం చేయాలి. ఆయన నామనిస్తాడు. అదే నీలో ఆ భారం లేదు, కోపం తప్ప ఆ భారం నీలో పిల్లలు ఏదైనా ఇంట్లో మాట వినకుండా ఉంటే విచారపడి వాళ్ళ గురించి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నాయన ప్రార్థన పరిస్థితులు మారుస్తాయి, అంతేగాని ప్రార్థన చేయకుండా చిరుబిరులాడిపోతే ఏమి ప్రయోజనం? యోనా పరిస్థితి. అందుకని సర్వశక్తిమంతుడు అంటున్నాడు, పోయిన ఈ సరస్వతి విషయంలో నువ్వు విచారపడుచున్నావే, అయితే 120 ఏళ్ళ కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనమును పశువులు గల నేను మహాపురం విషయంలో నువ్వు విచారపడవద్దా అని విచారపడాలి కదా. విచారం ఉంటే వెళ్ళేవాడు అక్కడికి, ఆ విచారం లేదు అతనికి. అయ్యో యోనా పట్టణంలో ప్రజలు నశించిపోతున్నాయి, పాపంలో పడిపోతున్నారే, వారికి వెళ్ళి సరస్వతి మంత్రి చెప్పమన్నాడు, వెళ్ళి చెప్పాలి. ఆ విచారం కలుగుంటే వెళ్ళేవాడి. అతను ఆ విచారం లేదు, అతనికి, ఆ బాధ లేదు అతనికి. అందుకని పిల్లరా, ఆత్మల భారము కూడా మీకు ఉండాలి. అప్పుడు ఆత్మల భారం కలిగి వెళ్ళి చెప్పాడు, భారం వేసుకున్నాడు. హల్లెలూయా. అవసరమైతే మనం తర్వాత మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రార్థన 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 వల్లే కనికరం దొరుకుతాయి. ఈ కనికరం దొరికినట్టు ప్రార్థన చేయాలి, నిరంతరం ప్రార్థన చేసుకోవాలి. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం.